ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు పంజగుట్ట పోలీసుల అదుపులో ఉన్నాడు. విచారణలో స్టేట్మెంట్ రికార్డ్ చేసి మరికాసేపట్లో మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరచనున్నారు పోలీసులు. విచారణలో భాగంగా ప్రణీత్ రావు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు వాటిని ఫోరెన్సిక్ పరీక్షల కోసం ఎఫ్ఎస్ఎల్ కి పంపించారు. అందులో ఉన్న డేటా మొత్తాన్ని పోలీసులు రిట్రీవ్ చేయనున్నారు. గతంలో ప్రణీత్ వాడిన సిమ్ కార్డులను కూడా స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ప్రణీత్ వ్యవహారంలో సిటీ పోలీసులతో పాటు ఎఫ్ఎస్ఎల్ టీంతో ప్రత్యేక బృందాలు దర్యాప్తులు పాల్గొంటున్నాయి. ఇప్పటికే 2 రోజుల పాటు ఎస్ఐబిలో దర్యాప్తు చేసిన పోలీసులు కీలక ఆధారాలు సేకరించారు. ప్రణీత్ రావు 10 లక్షలకు పైగా కాల్ రికార్డింగ్స్ ని స్టోర్ చేసినట్టు గుర్తించారు. రాజన్న సిరిసిల్ల శ్రీనగర్ కాలనీలోని ఇంట్లో ప్రణీత్ రావును అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఆయన ఫోన్తో పాటు కొన్ని వస్తువులను సీజ్ చేశారు. 2 రోజులుగా సిరిసిల్లలోనే మకాం వేసిన పంజగుట్ట పోలీసులు ఆయన్ను విచారించారు. అరెస్టు తర్వాత ప్రణీత్ రావును హైదరాబాద్ పంజగుట్ట పిఎస్ కు తరలించారు. ప్రణీత్ రావు ప్రతిపక్ష నేతల ఫోన్ ట్యాప్ చేసినట్టుగా ఆరోపణలున్నాయి. ఎస్ఐబి అడిషనల్ ఎస్పీ రమేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఎస్ఐబిలో ప్రణీత్ రావుకు సహకరించిన అధికారుల పాత్రపై కూడా పోలీసులు విచారిస్తున్నారు. పంజగుట్ట పిఎస్ దగ్గర లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ సుస్మిత. చెప్పండి, ప్రస్తుతం ప్రణీత్ రావు పోలీసుల అదుపులో ఉన్నట్టుగా తెలుస్తుంది. మరి కాసేపట్లోనే మ్యాజిస్ట్రేట్ ముందు కూడా ప్రొడ్యూస్ చేయబోతున్నట్టు చెప్తున్నారు. ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి? ఏ వస్తువులని స్వాధీనం చేసుకున్నారు ఆయన ఇంట్లో? ఎస్ బిందు, ప్రస్తుతం పంజాగుట్ట పోలీసుల అదుపులో మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు ఉన్నట్టుగా కూడా తెలిసింది. నిన్న సిరిసిల్ల వారి ఇంటి వద్ద నుంచి కూడా అదుపులోకి తీసుకొని హైదరాబాద్ నగరానికి తరలించారు. అయితే ఒక సీక్రెట్ ప్రాంతంలో కూడా ఉంచి విచారణ చేస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. అయితే తర్వాత కొద్దిసేపట్లో నాంపల్లి కోర్టులో హాజరుపరిచిన తర్వాత రిమాండ్కు తీసుకొని ఇన్వెస్టిగేషన్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే అతనిపై కూడా పలు నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేశారు పంజాగుట్ట పోలీసులు. ఎస్ఐబికి సంబంధించిన అడిషనల్ ఎస్పీ రమేష్ ఇచ్చిన కంప్లైంట్ ప్రకారం కూడా పంజాగుట్ట పోలీసులు కంప్లైంట్ రిజిస్టర్ చేసి ఆ తర్వాత కూడా 3 రోజుల పాటు సిరిసిల్ల వారి ఇంటి వద్ద కూడా 3 రోజుల పాటు మకాం వేశారు. అక్కడ పూర్తిగా రెక్కి నిర్వహించిన తర్వాత నిన్న రాత్రి అదుపులోకి తీసుకున్నారు. అనంతరం హైదరాబాద్కి తీసుకువచ్చారు. పూర్తిగా ఇప్పటివరకు అతని వద్ద ఏదైతే సెల్ ఫోన్స్ ఉన్నాయో, సిమ్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా స్వాధీనం చేసుకుని వాటన్నిటి నుంచి డేటా కూడా రిట్రైవ్ చేసే పనిలో పంజాగుట్ట పోలీసులు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఇప్పటికే ఎస్ఐబిలో కూడా ఎవరైతే ఫోన్ ట్యాపింగ్ చేశారో దాదాపు 10 లక్షల రికార్డులు వారి దగ్గర ఉన్నట్టు కూడా తెలుస్తుంది. 10 లక్షల రికార్డులతో పాటు హార్డ్ డిస్కులు కూడా పూర్తిగా ఎప్పుడైతే డిసెంబర్ 4th రాత్రి రిజల్ట్స్ వచ్చాయో ఆ సమయాన దాన్ని మొత్తం కూడా ట్రాష్ చేసినట్టుగా కూడా గుర్తించారు. అయితే వాటన్నిటిని కూడా తీసుకొని దాంట్లో ఏమైనా డేటా ఉందో, ఏ డేటా ప్రకారం కూడా ఎవరెవరి ఫోన్ రికార్డింగ్స్ అందులో ఉన్నాయో కూడా రిట్రైవ్ చేసే పనిలో కూడా పంజాగుట్ట పోలీసులు ఉన్నారు. అయితే ప్రస్తుతం వరకు కూడా ఏవైతే మొబైల్స్ కానీ సిమ్ కార్డ్స్ కానీ అతని నుంచి స్వాధీనం చేసుకున్నారో వాటన్నిటిని కూడా ఎఫ్ఎస్ఎల్ దాని దర్యాప్తు ప్రకారం పంపించారు. అక్కడి నుంచి వచ్చిన తర్వాత పూర్తి వివరాలు, కీలక విషయాలు బయటపడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎస్ఐబిలో ఏదైతే ప్రత్యేకంగా 2 గదులను ఏర్పాటు చేసుకుని 17 సిస్టమ్స్లో కూడా హార్డ్ డిస్కులను కూడా వాటన్నిటిని కూడా ట్రాష్ చేశారు. పూర్తిగా సీసీటీవీ ఫుటేజ్లను కూడా ఆఫ్ చేసి అనంతరం కూడా డిసెంబర్ 4th ఏదైతే రిజల్ట్స్ వచ్చిన నాడు కూడా ఆ రోజు ట్రాష్ చేసినట్టుగా కూడా అధికారులు గుర్తించారు. 2 రోజుల పాటు కూడా ఎస్ఐబి కార్యాలయంలో కూడా వారు పూర్తిగా దర్యాప్తు చేశారు. ఈ విషయంలో కూడా ఒకవైపు సెల్ ఫోన్స్, అలాగే హార్డ్ డిస్కులు, మొబైల్స్, ఈ ఐఎంఈ నమలు పూర్తిగా కూడా ట్రాష్ చేయడంతో కూడా కొంచెం కష్టతరమైన నేపథ్యం కూడా పూర్తిగా ఎఫ్ఎస్ఎల్ రిపోర్టుకి పంపించి అక్కడి నుంచి డేటాను కూడా రిట్రైవ్ చేస్తున్నారు. అయితే ఇందులో పూర్తిగా రాజకీయ నేతలు అలాగే రియల్టర్స్ కూడా అన్నట్టు కూడా తెలుస్తుంది. వాళ్ళందరూ కూడా ఏవైతే ఫోన్ ట్యాపింగ్ చేసి వారందరూ కూడా రికార్డ్స్ దాదాపు 1600 పేజీల రికార్డ్స్ అన్నిటి కూడా ట్రాష్ చేశారు. ఆ 1600 పేజీల్లో ఎవరు కాల్ రికార్డింగ్స్ ఉన్నాయి, ఏమున్నాయి అనే విషయాలు కూడా ఈ కీలక విచారణలో బయటపడే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి కాసేపట్లో మెజిస్ట్రేట్లో హాజరుపరిచిన తర్వాత రిమాండ్ తీసుకున్న తర్వాత పంజాగుట్ట పోలీసులు విచారణ చేపట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇందులో మిగతా అధికారులు ఎవరున్నారు, ఇతను ఒక బృందం ఏర్పాటు చేసుకున్నారు. ఈ బృందంతో పాటు ప్రణీత్ రావుని కూడా విచారణ చేసి కీలక విషయాలు బయటపడే అవకాశం అయితే కనిపిస్తుంది. బిందు. ఓకే సుస్మిత.